completely for the audio registration, at least parts of it. So technical ga vaartunnaru AI ni. So how do you see AI developing into creative thing also in future? I mean, it's going to have a massive impact beyond anyone's imagination in every which way, both in audio and video. That's what my thing. Yeah. నాగార్జున గారు 36 years బ్యాక్ ఈ సినిమా చూసిన వెంటనే నాగేశ్వరరావు గారు ఏమన్నారు? ఫాదర్ నాగేశ్వరరావు గారు ఏమన్నారు సినిమా చూడగానే ఫస్ట్? నాన్నగారు సినిమా చూసినగానే కన్నా ద నెక్స్ట్ డే, నాట్ ద నెక్స్ట్ డే, ఒక 2 రోజుల తర్వాత నేను ఐ మీన్ ఎంత క్లియర్గా నాకు అప్పటికి స్టిల్ లాట్ ఆఫ్ టాక్ వాజ్ కమింగ్. కామెడీ లేదు, ఇది లేదు, అది లేదు సినిమాలో, ఎంటర్టైన్మెంటు ఆడవాళ్ళకి నచ్చదు, రకరకాల టాక్స్ వస్తూనే ఉన్నాయి సినిమా బాగున్నా. సో ఆ టైంలో నాకు, మీకు పంజాగుట్ట తర్వాత దాటిన తర్వాత గ్రేవ్ యార్డ్ ఉంటుంది చూడండి, అక్కడ ఉందండి. ఆయన నాన్నగారిని ఆయనే కారు తోలుతున్నారు, నేను పక్కన కూర్చున్నప్పుడు సినిమా చాలా పెద్ద హిట్ రా, చాలా బాగా చేశావు, ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో నాకే తెలీదు అని అన్నారు. ఇట్స్ వండర్. ఆర్జీవి గారు ఇప్పుడు సినిమా తీస్తే, ఇప్పుడు మళ్ళీ శివ తీస్తే ఎవరిని పెట్టి తీస్తాం? శివ ఈజ్ మేడ్ ఫర్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ నాగార్జున. ఇప్పుడు ఎన్ని అంటే ఇప్పుడు కాదు, ఇంకో 36 years అయినా ఇంకెవరైనా నేను కాకుండా ఎవరన్నా చేసినా కూడా ఐ కాంట్ ఇమాజిన్. అంటే సీక్వెల్ తీస్తే ఎవరిని తీస్తారు? నాగ చైతన్య ఉన్నాడు, అఖిల్ ఉన్నాడు. నో, నాకు ఓన్లీ నాగార్జున. అంటే అప్పుడు శివ చూస్తుంటే సినిమాలో దరిదాపు హీరో. సార్ నన్ను చూడండి సార్, మళ్ళీ మీరే చేస్తారే. శివ సినిమా చూస్తుంటే శివ సినిమాలో దరిదాపు హీరో అని ఆ ఫ్రెండ్స్ కానీ 100 టీలు తాగిపించుంటారు. టీ 1/2 టీ చెప్పని. ఇప్పుడు చూసి చెప్తే వాట్కా ఓ పెగ్ బట్టరా, ఓ పెగ్ వాట్కా చెప్తారా? Sir, Nagarjun Garu, yes. I remember I was very young, of course, then 36 years back. My name is Rajeshwari. Hi. So, ఇప్పుడు అదే అంటున్నారు కదా, అప్పుడు మీరు అంటే I think RGV of course did a great job showing you well, but both of you are looking so gorgeous and I'm reminded of all the fan following you have had, all my friends. Of course, my husband also is your fan, but all the girls were such big fans of yours and I think it's amazing that the quality has been restored in such a beautiful way. Okay, questions of course. Was there anything that was very challenging for you now that you looked at the film, you look back with fondness and said, okay, I did it? Anything that about the shooting of the film that you remember that was very challenging for you? Nothing was challenging. ఇష్టపడి చేసాము సినిమా, ఛాలెంజ్ అనేదే లేదు సినిమాలో. It was a beautiful experience throughout the film. It was a very, very beautiful experience. Maybe running through all those gullies, I don't know. No, I was amazed running through all the gullies, and I was amazed waiting for the rushes to come because we couldn't see it immediately. And I was amazed at the Steadicam guy following me. వాడు ఎప్పుడు పడిపోతాడా కింద అని ఒక భయం. ఆ స్టడీ క్యాంప్లో 5-6 సార్లు అన్న కింద పడి ఉంటాడు పరిగెత్తా. So I was amazed. Everything was amazing, new experience for me. Absolutely. It still looks new. That's the greatness of the film, sir. Even the shooting part was because I had done about 8 films before. This was a new experience for me. వర్మ గారు, నాగేశ్వరరావు గారు మీతో ఫస్ట్ అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అప్పుడు కూడా రిలీజ్ అయిన 2-3 రోజుల తర్వాత అప్రిషియేట్ చేసి ఉండొచ్చు. కానీ వర్మ గారితో నాగేశ్వరరావు గారు ఫస్ట్ ఇంటరాక్షన్లో ఈ సినిమా గురించి ఆయన ఏమన్నారు? అప్పుడు చాలా రిస్కీగా ఫీల్ అయిన ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన ఏమన్నా చెప్పారా? తర్వాత ఏం చెప్పారు? నాకు ఆనెస్ట్గా నాగేశ్వరరావు ఒక్కరే నాకు అసలు గుర్తులేదు అసలు ఆయన ఏమన్నారు. అబ్సల్యూట్లీ ఇట్ వెంట్ అవుట్ ఆఫ్ మై మెమరీ. ఆయనకి నచ్చిందా అంటే అప్పుడు నాగేశ్వరరావు గారు మోర్ ఆర్ లెస్ హీ వాజ్ లీవింగ్ ఇట్ టు వెంకట్ గారికి, సురేంద్రకి, నాగార్జునకి. సో హీ వాజ్ నాట్ రియల్లీ ఆపరేటివ్లీ సో ఇన్వాల్వ్, అట్లీస్ట్ నా పర్స్పెక్టివ్లో. వాళ్ళ ఇంట్లో ఉన్న మాట ఏమో నాకు అంత తెలీదు, యూనో. సో ఐ జస్ట్ డోంట్ రిమెంబర్ హిమ్ సెయింగ్ ఎనీథింగ్, అట్లీస్ట్ ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్. నాగార్జున గారు నాన్నగారు ఏమన్నారు అప్పుడు ఈ సినిమా చేస్తున్నానని తెలిసినప్పుడు? చేస్తున్నానని తెలిసినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆయన బెస్ట్ ఫ్రెండ్ కొడుకు